నా వయసు 45 సంవత్సరాలు. షుగర్ ఉంది. పురుషాంగంలో చింతపిక్కంత పరిమాణంలో గడ్డలు తయారయ్యాయి. అంగం స్తంభించినప్పుడు నొప్పి అనిపిస్తుంది. ఏం చేయాలి? పెరోనిస్ డిసీజ్ అంటారండి దీన్ని. ఇది మామూలు వాళ్ళకి షుగర్ లేకపోయినా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళకి మరింత ఎక్కువ. ఎవరికైతే షుగర్ ఉంటుందో వాళ్ళకి ఈ పురుషాంగంలో అక్కడ ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది. ఆ ఫైబ్రస్ టిష్యూ గట్టిగా తయారవుతుంది. గట్టిగా తయారైతే అంగం స్తంభించుడు వంగుతుంది. కొంతమందికి ఇక్కడ ఫైబ్రస్ టిష్యూ వచ్చిననుకోండి ఇలా లాగేస్తుంది, ఇటు వచ్చిన కూడా లాగేస్తుంది, ఇక్కడ వచ్చిననుకోండి ఇలా వంగుతుంది, ఇలా వచ్చిన పైకి వంగుతుంది. కొంతమందికి 5-6 ప్లేసుల్లో ఆ ఫైబ్రస్ టిష్యూ గట్టిపడిపోతుంది. గట్టిపడిపోతే సోడా బుడ్డికి ఎలా అయితే సొట్టలు ఉంటాయో ఆరగా దీంట్లో సోడా బుడ్డిలాగా సొట్టలాగా తయారవుతాయి. దీన్ని పెరోనిస్ డిసీజ్ అంటారు. అది మామూలు వాళ్ళకి వస్తుంది, లేకపోతే షుగర్ వాళ్ళకి వస్తుంది. కొంతమంది గాయాలు అవుతాయి, పురుషాంగానికి గాయాలు అవుతాయి, గాయాల వల్ల కూడా వస్తుంది. ఫైబ్రస్ టిష్యూ కదా, అది గట్టిపడిపోతుంది. మామూలు పురుషాంగంలో టిష్యూ ఇలాస్టిక్ టిష్యూ, స్పాంజ్ టిష్యూ. పురుషాంగంలో ఏముంటుంది? స్పాంజ్ టిష్యూ ఉంటుంది, ఇలాస్టిక్ టిష్యూ ఉంటుంది. అది మెత్తగా ఉంటుంది, సాగుతుంది. కానీ ఈ మెత్తగా టిష్యూ పైన బక్స్పేషియా అని ఒకటి ఉంటుంది, ఒక ఫైబ్రస్ లేయరు. అది కూడా మామూలుగా అది హెల్తీగా సాగుతుందండి. అది కూడా కానీ అది ఎట్లయినా ఫైబ్రస్ లేయరే కదా, సాగే ఫైబ్రస్ లేయరు బిగుసుకుంటే మాత్రం దాని నేచర్ పోతుంది. అది మళ్ళీ అక్కడ గట్టిపడిపోతుంది. ఈ బక్స్పేషియా పైన అనేది అది అయిపోతుంది మరి. ఆ రంగా ఆ గట్టిగా తయారైతే దాని మీద చేయలేం, సాధారణంగా చేయలేం. అది మామూలుగా చేయలేం. కొంతమందికి స్టెరాయిడ్ ఇంజెక్షన్ ఇస్తే కొంతవరకు అక్కడ, కొంతమందికి మాత్రం అది మళ్ళీ మామూలు అవుతుంటుంది. అయినప్పటికీ అది మామూలు అవుతుంది, కష్టం అది. అయితే షుగర్ ఉందనుకుంటే మాత్రం షుగర్ కంట్రోల్లో ఉంచుకుంటే ఆ పరిస్థితి రావడం తక్కువ అవుతుంది. అందుకే షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్త పడాలి. అదే మొదట్లోనే అది వచ్చే ఇండికేషన్, వార్నింగ్ అన్నమాట. మీరు షుగర్ విషయాన్ని కంట్రోల్ ఉంచుకోబోయినట్లయితే ఇంకా వస్తాయి. ఎప్పుడైతే ఈ ఫైబ్రస్ ఎక్కువైపోతుందో, గడ్డలు ఎక్కువైపోతాయో అంగం సాగదు. అంతకుముందు అంగం గట్టిపడి 6 అంగుళాలు సాగితే ఈ ఫైబ్రస్ టిష్యూ వచ్చాక 6 అంగుళాలు 5 అంగుళాలు లేదా 4 అంగుళాలే అవుతుంది. కొంతమందికి అయితే నొప్పి కూడా పుడుతుంది. మొదట్లో సాగితే ఇరక్షన్ వస్తే నొప్పిగా అనిపిస్తుంటుంది. అంచేత షుగర్ ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ పెరోనిస్ డిసీజ్ రాకుండా. అంతే మామూలు నేను చేయలేము, కష్టం, ఇది కుదరదు. దాని తేలిగ్గా ట్రీట్మెంట్ చేయడం కుదరదు. ట్రీట్మెంట్ లేదు. అంచేత ఒకసారి డాక్టర్ చూపించండి, ఏమైనా చేయగలిగితే చేస్తారు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.